కాకినాడ జిల్లాలోని పార్లమెంట్ నియోజకవర్గంతో పాటు 7 అసెంబ్లీ సెగ్మెంట్లను గెలుచుకుని సీఎం జగన్మోహన్ రెడ్డికి కానుకగా అందించనున్నట్లు కాకినాడ పార్లమెంట్ నియోజకవర్గం వైసీపీ అభ్యర్థి చలమలశెట్టి సునీల్ తెలిపారు. కాకినాడ వెంకట్ నగర్లో గల కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి నివాసానికి నగరపాలక సంస్థ 4, 9వ డివిజన్కు చెందిన మాజీ కార్పొరేటర్లు పలక సూర్యకుమారి, కంపర బాబీలు, స్థానిక పెద్దలు, డివిజన్ పెద్దలతో ప్రదర్శనగా సిటీ ఎమ్మెల్యే చంద్రశేఖర్ రెడ్డి కాకినాడ పార్లమెంట్ వైసీపీ అభ్యర్థి చలమలశెట్టి సునీల్ ను కలిసి సీఎం జగన్మోహన్ రెడ్డి వారిని అభ్యర్థులుగా ప్రకటించినందుకు వారికి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా కంపర బాబీ, పలక సూర్యకుమారిలు ఎమ్మెల్యే చంద్రశేఖర్ రెడ్డికి డివిజన్ పెద్దలు, నాయకులను పరిచయం చేశారు. వారికి ఎమ్మెల్యే చంద్రశేఖర్ రెడ్డి కండువాలు వేసి సత్కరించారు. స్థానిక పెద్దలు చంద్రశేఖర్ రెడ్డిని సాలువాలు కప్పి ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలోని 175 నియోజకవర్గాలను వైసీపీ గెలుచుకుంటుంది అని అన్నారు. అనంతరం పార్టీ నాయకులు, కార్యకర్తలు, స్థానిక ప్రజలతో కంపర బాబీ, పలక సూర్యకుమారిలు పార్లమెంట్ అభ్యర్థి చలమలశెట్టి సునీల్ నివాసం చేరుకున్నారు. ఇంటికి వచ్చిన పార్టీ నాయకులు, కార్యకర్తలను చలమలశెట్టి సునీల్ ఆప్యాయంగా పలకరించి వారికి జగన్మోహన్ రెడ్డి రుణం తీర్చుకునే సమయం వచ్చిందని, ప్రతి ఒక్కరూ ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిని చేయాలని అన్నారు. మాజీ కార్పొరేటర్ కంపర బాబీ మాట్లాడుతూ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డిని ఎంపీగా చలమలశెట్టి సునీల్ ను గెలిపించుకుంటామని అన్నారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు, వెంకట్ నగర్ సగర పెద్దలు, శ్రీవిద్యా కాలనీ అసోసియేషన్, సాయి 40 బిల్డింగ్స్, దుర్గానగర్, సీతారామనగర్ పెద్దలు, శాంతినగర్, రాజరత్ననగర్ యూత్, వైసీపీ నాయకులు, కార్యకర్తలు, మహిళలు పాల్గొన్నారు. సూర్యకుమారి ఆధ్వర్యంలో, అదేవిధంగా బాబీ గారి ఆధ్వర్యంలో, అక్కడ పెద్దల ఆధ్వర్యంలో ఆ 2 వాటి కూడా బ్రహ్మాండంగా డెవలప్ చేశారు. కాబట్టి మళ్ళీ ప్రజల్లోకి వెళ్తాం, ఓట్లు అడుగుతాం, తప్పకుండా ప్రజలు దీవిస్తారు అని మాకు పూర్తి విశ్వాసం ఉంది. మరలా దేవుడి దయ వల్ల ప్రజల ఆశీర్వాదాలతో గెలిచిన పరీక్షమే కాకినాడ పట్టణాన్ని మరింత అభివృద్ధిలో తీసుకెళ్తామని ఈ సందర్భంగా వాళ్ళందరూ కూడా చెప్పడం జరిగింది. వాళ్ళకున్న సమస్యలు కూడా పరీక్షిస్తామని చెప్పాం. ముఖ్యంగా ఈ సంక్షేమ పథకాలు ఏదైతే అమ్మఒడి, చేయూత, చేదోడు అన్నీ జరగాలి సక్రమంగా, పెన్షన్ సక్రమంగా అందాలి, రేషన్ సక్రమంగా రావాలి అంటే జగన్ గారు ఉండాలని చెప్పాం. అన్నిటికంటే ముఖ్యమైనది ఏదైతే 30,000 మందికి ఇల్లు ఇచ్చామో ఆ ఇళ్ల పట్టా ఇచ్చిన ప్రతి వాడు కూడా సొంత ఇంట్లో ఉండాలి అంటే జగన్ గారు ముఖ్యమంత్రి అవ్వాలని కూడా చెప్పడం జరిగింది. తప్పకుండా ఈ పథకాలన్నీ కంటిన్యూ అవ్వాలంటే జగన్మోహన్ రెడ్డి ఉండాలని వాళ్ళందరూ కూడా విశ్వసించారు. కనుక రేపు రాబోయే ఎలక్షన్లో పెద్ద మెజార్టీతో ఇలా వైఎస్ఆర్ పార్టీని గెలిపిస్తారు. పిఠాపురం వంగ గీత గారిని అనౌన్స్ చేయడం జరిగింది. అలాగే కాకినాడ పార్లమెంట్ అభ్యర్థిగా అనౌన్స్ చేయడం జరిగింది. దీనికి మేమందరం కూడా, అలాగే ముఖ్యంగా నేను జగన్మోహన్ రెడ్డి గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈ రోజున మా మీద ఆయన ఒక పెద్ద రెస్పాన్సిబిలిటీ, బాధ్యతను అప్పచెప్పారు. ఆ బాధ్యతను రేపు జరగబోయే ఎన్నికల్లో నిర్వర్తించి ఆయన నినాదం ప్రకారం వై నాట్ 175 నినాదం ప్రకారం కాకినాడ పార్లమెంట్ పరిధిలో ఉన్న 7 out of 7 గెలిచే విధంగా కూడా మేము ఆలోచన చేయడం జరిగింది. కింద కూడా ఎక్కడ తిరిగినా ప్రజలు భారీ స్థాయిలో మద్దతుని ఇవ్వడం కానీ ఇవన్నీ చూస్తుంటే రేపు జరగబోయే ఎన్నికల్లో 7 సీట్లని బ్రహ్మాండమైన మెజార్టీతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుచుకుంటుంది అన్నది సత్యం. అలాగే కాకినాడ పార్లమెంట్ నియోజకవర్గంలో పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న నాకు కూడా భారీ మెజారిటీ ఇచ్చి కాకినాడ పార్లమెంట్ సీట్లు కూడా కైవసం చేసుకుంటాం. పేదరికాన్ని పారదోలే విధంగా, ఆ పేదరికం అది ఒకటే కాకుండా పేదరికం సంబంధించి మరి ముఖ్యంగా విద్య కానీ, వైద్యం కానీ పేదవాడికి అందుబాటులో ఉండేలాగా ఆయన తీసుకొచ్చి ఈవేళ ఎంతో హాయిగా ఉండేలా చేశారని చెప్పేసి చెప్పడానికి మాకేమాత్రం సంకోచితం లేదు. అలాగే మీకు తెలుసు, మాట ఇచ్చాడంటే మాట ప్రకారం చేసే నాయకుడు ఎవరున్నారంటే మా జగన్మోహన్ రెడ్డి గారు. అదే బాటలో నడిచే మా ఎమ్మెల్యే శ్రీ ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారిని కూడా ఇక్కడ అందరూ ప్రజలు అమితంగా ఎందుకు ఇష్టపడతారంటే ఆయన చెప్పాడంటే చేస్తాడు. ఆయన అడిగితే, ఆయన దగ్గరికి వెళ్తే మాకు ఏ పనికి జరగకుండా ఉండదన్న ఒక నమ్మకం సంపాదించుకున్న నాయకుడు మా ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారిని తెలియజేసుకుంటూ, మరి ముఖ్యంగా మా 4వ వార్డు, 9వ వార్డు నుంచి మా ఎమ్మెల్యే గారిని, అలాగే మా ఎంపీ గారిని కూడా భారీ మెజార్టీతో నెగ్గించుకుంటామని చెప్పేసి ఈ సందర్భంగా మీకు తెలియజేసుకుంటాం.